టీడీపీ జనసేన సంయుక్తంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ కేవలం తమ అభిప్రాయాలను రుద్దడానికేనని వైఎస్ఆర్సీపీ నార్త్ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు విమర్శించారు. కేవలం జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడానికి ఈ సభను ఉపయోగించుకున్నారని అన్నారు. మరోవైపు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కేవలం చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోవటానికే వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ అధినేత పైన విమర్శలు చేస్తున్నారని అంటున్న కేకే రాజుతో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. దేశంలో రాజకీయ విధానానికి భిన్నంగా ఏపీలో ముందుగా అధికార పార్టీయే ఎన్నికలకు సన్నద్ధమైంది. సమన్వయకర్త ఇన్ఛార్జి కేకే రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇటీవలనే జెండా సభ పేరుతో జనసేన టీడీపీ మొదటి ఎన్నికల సభను నిర్వహించాయి. ఈ సభలో కూడా మీ పార్టీకి సంబంధించిన అధినేత పైనే ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఆయన పైన విమర్శలు చేస్తూ ప్రచారం సాగింది. ఈ సభ విజయవంతమైంది అనుకుంటున్నారా? ఎట్లా ఉందనుకుంటున్నారు మీరు? అదే అక్రమ సంబంధం అంటారు, సక్రమ సంబంధం అంటారో నాకు తెలియదు, కానీ ఆ సంబంధానికి సంబంధించి మేము కలిసి ఉన్నాం అని రెండు పార్టీలకు సంబంధించిన కేడర్లోని కూడా మింగిల్ చేయటం కోసమని జెండా పేరుతో ఆ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జనరల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జనసేన కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఉమ్మడి కార్యాచరణ ఏంటి, మేనిఫెస్టో ఏంటి, మనం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఇద్దరూ కలిసి రెండు పార్టీలు కలిసి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడి సంక్షేమం కోసం, వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం ఏ విధంగా మనం ఆలోచన చేసాం, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజలందరికీ కార్యకర్తలకు అందరూ కూడా దిశానిర్దేశం చేసి ఎన్నికల సంకారం పూరిస్తారని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా చర్చించుకోవడం జరిగింది ఆ మీటింగ్ ముందు. జనరల్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా బీజేపీలో సిద్ధాంతపరంగా మాట్లాడతారు, అభివృద్ధి పరంగా మాట్లాడతారు, కానీ విష్ణుకుమార్ రాజు గారు చూస్తే మాత్రం వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. దీనికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందనుకుంటున్నారా? అంటే ఆయనకి ఏదో రకంగా ఇంకోసారి ఎమ్మెల్యే అయిపోవాలి, ఏదో రకంగా ఇంకోసారి ఎమ్మెల్యే అయిపోవాలనుకుంటే ఇప్పుడు అసలు ఆయన మాట్లాడే విధంలోనే మీరు చూడదు, ఆయనకు క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని గతంలో నన్ను ఏదో కామెంట్ చేస్తే అడిగాను. నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తాను అని నేను సంపత్తమైన గుడికి వచ్చి చెప్పాను. నేను ఆ రోజు ఆయన ఏదో కామెంట్ చేస్తే ఆ రోజు అడిగాను 6 నెలల క్రితం, మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు రాబోయే ఎన్నికల్లో, 2024 ఎన్నికల్లో మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, జనసేన, తెలుగుదేశమా, బీజేపీ, అది చెప్పండి నన్ను. కేవలం మీ పార్టీకి సంబంధించి మీ పార్టీ అధినాయకుడినే టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీని మీద మీరేమంటారు? అసలు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు రాష్ట్రం విడిపోవడానికి, రాష్ట్రం వెనకబడడానికి, ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏ విధంగా 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో ఏ విధంగా గుణపాఠం చెప్పారో మనందరికీ కూడా తెలిసిందే. మరి ఎందుకు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీతో, షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీకి ఒప్పందమా, లేకపోతే చంద్రబాబు నాయుడికి షర్మిల గారికి ఒప్పందమా అనేది అయితే నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్ని ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ. అవన్నీ కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఈరోజు షర్మిల గారిని కూడా ఆవిడ ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, ఎవరు అనుకుంటూ ప్రోత్సహిస్తున్నారో తెలియదు, కానీ ఈరోజు ప్రజలు కూడా ఆవిడ మాట్లాడే తీరుని తీవ్రంగా ఆవిడ చేస్తున్న విమర్శల్ని, ఆవిడ చేస్తున్న ప్రసంగాల్ని కూడా ప్రజలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆవిడ చేస్తున్న కార్యక్రమాలను కూడా ప్రజలు విభేదిస్తూ ఉన్నారు. విష్ణుకుమార్ రాజు కూడా కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలు ఎప్పుడో ఆ పార్టీని మర్చిపోయారని కేకే రాజు అంటున్నారు. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.